చాణక్యనీతి భార్యాభర్తల గురించి గొప్పగా చెప్పింది. చాణక్యుడి ప్రకారం వారి మధ్య కొన్ని సమస్యలు తలెత్తకూడదు. వైవాహిక జీవితంలో కింద చెప్పే విషయాలపై జాగ్రత్తగా ఉండండి. చాణక్యనీతిలో ఆచార్య చాణక్యుడు సంతోషకరమైన వైవాహిక జీవితం గురించి చెప్పారు. భార్యాభర్తల బంధాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలో కొన్ని జాగ్రత్తలు తెలిపారు. మీరు మీ వైవాహిక జీవితంలోని 4 అంశాల గురించి తీవ్రంగా ఆలోచించాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాలి. చాణక్య నీతి ప్రకారం వివాహ సంబంధంలో ఎప్పుడూ సందేహం ఉండకూడదు. వివాహ సంబంధాన్ని బలహీనపరచడంలో సందేహం చాలా పాత్ర పోషిస్తుంది. ఇది అపార్థానికి దారితీస్తుంది. ఈ విషయం జీవితంలో ప్రతికూలతను సృష్టించడం ప్రారంభిస్తుంది. ఒక్కసారి సందేహం వస్తే త్వరగా తీరదు అంటారు. భార్యాభర్తల మధ్య పరస్పర విశ్వాసం మాత్రమే ఈ విషాన్ని నాశనం చేయగలదు. అనుమానం అనేది ఎయిడ్స్ వ్యాధి కంటే డేంజర్. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ, సాన్నిహిత్యాన్ని నాశనం చేయడంలో అహం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని చాణక్య నీతి పేర్కొంది. వైవాహిక జీవితంలో ప్రేమను చెడగొడుతుంది. దంపతులిద్దరూ అహంకారానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. భార్యాభర్తల మధ్య అహంకారానికి ఎప్పుడూ చోటు ఉండకూడదు. ఆచార్య చాణక్యుడు ప్రకారం మీరు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలంటే అబద్ధాలకు ఆస్కారం ఉండకూడదు. అబద్ధాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తాయి. భార్యాభర్తలు అబద్ధాలకు దూరంగా ఉండాలి. పరస్పర అవగాహన, సామరస్యం ద్వారా మాత్రమే దీనిని సాధించగలమని చాణక్యుడు చెప్పాడు. అబద్ధం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, కానీ నిజం మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. చాణక్య నీతి ప్రకారం ఏదైనా బలమైన, శాశ్వతమైన సంబంధానికి గౌరవం ముఖ్యం. ఏదైనా సంబంధంలో గౌరవం లేనప్పుడు సంబంధం అర్ధరహితంగా మారుతుంది. సంబంధంలో ఆనందం ముగుస్తుంది. ప్రతి సంబంధానికి పరిమితులు ఉంటాయి. ఈ పరిమితిని ఎవరూ మించకూడదు. చాణక్యుడు ప్రకారం ప్రతి జంట ఈ 4 ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలి. భార్యాభర్తల మధ్య ఈ 4 విషయాలు లేకపోతే ఆ సంబంధం ఎక్కువ కాలం ఉండదు.